గతేడాది కప్పు కొట్టిన ఆనందంలో జరిగిన విషాదం గుర్తుందా? మరి ఇప్పుడు అదే చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 సమరశంఖం మోగబోతుంది. కానీ అసలు బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందా? పోతే ఆ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీని ఢీకొట్టబోయేది ఎవరో తెలుసా? మన సన్ రైజర్స్ హైదరాబాద్. సమ్మర్ రాకముందే ఐపీఎల్ 2026 ఫీవర్ మొదలైపోయింది. బీసీసీఐ ఎట్టకేలకు ఫేజ్ 1 షెడ్యూల్ రిలీజ్ చేసింది. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ప్రస్తుతానికి ఏప్రిల్ 12 వరకు కేవలం 20 మ్యాచ్ల డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఈ 20 మ్యాచ్ల్లో కళ్ళు చెదిరే ట్విస్టులు, పగలు, ప్రతీకారాలు దాగున్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా మార్చి 28 శనివారం రాత్రి అసలైన పండగ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఉంది భయ్య. 2017లో కూడా వీళ్ళే ఐపీఎల్ ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఎస్ఆర్హెచ్ డిఫెండింగ్ ఛాంపియన్, ఆర్సీబీ రన్నర్ అప్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. కప్పు కొట్టిన ఫైర్ లో ఉన్న ఆర్సీబీకి మన హైదరాబాద్ టీం ఎలా స్వాగతం పలుకుతుందో చూడాలి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. లాస్ట్ ఇయర్ జరిగిన విక్టరీ సెలబ్రేషన్స్ లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం అపాయింట్ చేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ మార్చి 13న స్టేడియంలో సెక్యూరిటీని మొత్తం చెక్ చేస్తుంది. అక్కడ ఒక మాక్ డ్రిల్ నిర్వహించి అంతా ఓకే అనుకుంటేనే మ్యాచ్ కి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. లేదంటే వేరే వెన్యూలో మ్యాచ్ జరగబోతుంది. ఇక అసలైన టర్నింగ్ పాయింట్ మార్చి 30న జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. గువాహటీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇదొక మామూలు మ్యాచ్ కాదు. రీసెంట్ గా జరిగిన మెగా ట్రేడ్ గురించి మనకు తెలిసిందే. సంజు శాంసన్, రవీంద్ర జడేజా మరియు శామ్ కరణ్ వీళ్ళంతా తమ పాత ఫ్రాంచైజీల మీద యుద్ధానికి దిగబోతున్నారు. ఒకప్పటి సొంత టీం పైనే వీళ్ళు ఎలా చెలరేగుతారో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇక ఈ ఫేజ్ 1 ని ఎక్స్పర్ట్స్ వ్యూలో ఎనలైజ్ చేస్తే మొత్తం 10 టీమ్స్ తలో 4 మ్యాచ్లు ఆడుతున్నాయి. వీకెండ్స్ లో కేవలం 4 డబుల్ హెడర్స్ మాత్రమే ప్లాన్ చేశారు. మార్చి 29న ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ వాంఖేడేలో తలపడితే, ఏప్రిల్ 5న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, అలాగే ఏప్రిల్ 12న ముంబై వర్సెస్ ఆర్సీబీ లాంటి బిగ్గెస్ట్ రైవలరీలు సెట్ అయ్యాయి. వెన్యూస్ పరంగా చూస్తే రాజస్థాన్ తన తొలి 3 హోమ్ మ్యాచ్లు గువాహటీలో ఆడితే, పంజాబ్ తమ మ్యాచ్ని ముల్లాన్పూర్ మరియు ధర్మశాలలో ఆడుతుంది. ఇక మన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ కూడా 2 మ్యాచ్లను రాయ్పూర్ లో ఆడుతుండడం విశేషం. సో అది సంగతి. 2009, 2014, 2019, 2024 లాగా ఈసారి కూడా ఎలక్షన్స్ వల్ల ఐపీఎల్ 2 భాగాలుగా వస్తుంది. మిగతా మ్యాచ్ల షెడ్యూల్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల డేట్స్ వచ్చాక రిలీజ్ అవుతాయి. ఏది ఏమైనా ఫేజ్ 1 మాత్రం దుమ్ము లేపేలా సెట్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు? మార్చి 28న జరిగే ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జిస్తుందా, లేక మన సన్ రైజర్స్ బౌలర్లు ప్రతాపం చూపిస్తారా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.